ప్రశ్నించండి. వాళ్ళు నీకు ద్రోహం చేశారే, వాళ్ళు మీ పట్ల పాపం చేశారే, అయినా కానీ వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఆ విధంగా వాళ్ళ గొప్ప నరేంద్ర వంశము అదంతా కూడా నశించిపోయింది. మరి వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు అలా ప్రాణాలు వదిలేసేటప్పుడు మీ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ వాళ్ళ ప్రాణాలను వదిలేశారు. మరి ఎవరైనా వాళ్ళని పట్టుకోగలిగారా, టచ్ చేయగలిగారా? हमारे पारा से ये बे भागवता गाने छाया चूजी चेई जैना कैला गंगा स्नाने सर्वमते प्रभु तोरा ये महिमा बड़ा कहारे बांडी वासाबे जानी लेका धड़ा. అసలు వాళ్ళు చెప్తున్నారనమాట వాళ్ళ స్థితి గురించి. ఏమంటున్నారంటే, ఎవరైనా మా నీడ తలుగుతే చాలు వాళ్ళు ఏం చేయాలి, గంగలో దూకేవాళ్ళంట, గంగా స్నానం చేసేవాళ్ళంట. మరి అలాంటి మమ్మల్ని, ఆ నీచులని ఎవరైనా భాగవతులు వచ్చి పట్టుకుంటారా? ఆ విధంగా నువ్వు ఎంత గొప్పవాడివండి, ఎలా మోసం చేస్తున్నావు నువ్వు, ఇప్పుడు ఆ విధంగా మాకు తెలుస్తోంది అంటున్నారు. ఎందుకంటే ఈ భాగవతులు అందరూ కూడా వచ్చి వీళ్ళని ఎత్తుకొని తీసుకొని వచ్చారు కదా, ఆ విధంగా వచ్చి తను చెప్తున్నాడు అనమాట, అలాంటి వాడివి నువ్వు ఎవరినైనా మోసం చేస్తావా, మాలాంటి నీచులకే నువ్వు కృపనిచ్చి ఉద్ధరించావు అంటే మరి నీ గురించి తెలుసుకోవాలి కదా, అందరూ బాగా తెలుసుకోవాలి కదా అనేసి అంటున్నారనమాట. మరి మేమే ఉద్ధరించబడ్డాము అంటే దీనివల్ల అందరికీ కూడా క్లియర్గా అర్థమైపోతుంది, అందరూ కూడా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఆయన యొక్క కృపని జగాయి మదాయిలు ఇద్దరు కూడా కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇంకా కీర్తన చాలానే ఉంది, మనం రేపు కొనసాగించుకుందాము. ఆల్రెడీ 7:10 కావస్తుంది, లేట్గా స్టార్ట్ చేసాము, లేట్గానే ఎండ్ చేసాము, క్షమించండి. రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ అమ్మ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ కదా. జగాయి మదాయి ఆయన యొక్క ఉద్ధారణే ఇంత పెద్దగా ఉంది. అలా అంటే ఎన్నిసార్లు స్వామి అవతరించాడు, లీలావతారాలు, పురుషావతారాలు, గుణ అవతారాలు, కల్పాంతర అవతారాలు, మన్వాంతర అవతారాలు, యుగావంతర అవతారాలు, శక్తావేశ అవతారాలు, ఎన్ని అవతారాలు ఉన్నాయి స్వామివి. మరి ఎన్ని అవతారాల్లో ఎంతమంది నీచులని, ఎంతమంది పాపలని, ఎంతమంది భక్తులను ఉద్ధరించాడో కదా. అందుకే అనంతదేవుడు అనంతకాలం నుంచి అనంతంగా కీర్తిస్తున్నాడు, ఇంకా అయిపోతలేవన్నమాట కదా. అసలు జగాయి మదాయిదే ఇంతగా ఉంది దీంట్లో, నిజమే. కీర్తిస్తూ ఉన్నాడు. నిజంగా మాతాజీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. అందుకే నిత్యానంద మహాప్రభు యొక్క శరణాగతి పొందితే చాలు మహాప్రభు స్వీకరించేస్తున్నాడు. అందుకనే ఆచార్యులు మనకు చెప్తూ ఉన్నారనమాట, మీరు నిత్యానందుల వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోండి. ఆయనకే బాధ కలిగించాడు, ఆయన రక్తాన్ని కళ్ళ చూసిన వాళ్ళని కూడా ఇంతగా కరుణించేశారు. అందుకని మనం ఇప్పటివరకు ఎన్ని పాపాలు చేశాము, ఏమేం చేశాము అది కాదు సమస్య. ఇప్పుడు వెళ్ళి మనం నిత్యానందుల వారికి శరణాగతి పొందామా, అది ఇప్పటి నుంచి మన క్లియర్ అనమాట. తర్వాత చెప్తారు, తర్వాత మనం రేపు చదువుకుంటాము. గౌరంగా అంటారు, మీరు ఇంకా మీ పాపాలతో విముక్తులు అయిపోయారు అనేసి చెప్తాడనమాట. మీకు నమ్మకం కలగట్లేదా, అయితే చూడండి నేను ఏ రంగులో ఉన్నాను అనేసి అంటాడనమాట. అయితే గౌరసుందరుడు ఎలా ఉంటాడు, గోల్డెన్ కలర్లో ఉంటాడు కదా, కానీ నల్లగా అయిపోయాడంట. అద్వైతాచార్యులు అంటారు, నువ్వా నీలిమేఘ శ్యామకృష్ణుడు అయిపోయావు అనేసి అద్వైతాచార్యులు అంటారనమాట. నువ్వు చతురుడుగా మాట్లాడుతున్నావు, కానీ ఈ రంగు నాకు ఎందుకు వచ్చిందో తెలుసా, ఈ జగాయి మదాయిల యొక్క పాపాన్ని స్వీకరించాను అని చెప్తాడనమాట. అలా సో భక్తుడు కృపనిస్తే భగవంతుడు ఏ విధంగా తన కృపనిస్తున్నాడో చెప్తున్నారు. అందుకని చెప్పేసి అందుకే ప్రభుపాదుల వారు దాస ఆ విధంగా మనము వైష్ణవ సేవలో ఉండాలి. వైష్ణవ సేవలో ఉండడం వల్ల, భగవంతుడి యొక్క భక్తుల సేవ చేయడం వల్ల భగవంతుడికి మనము ప్రియం అవుతాం అన్నమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ.